ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మకర రాశి వారందరికీ లక్ష్మీమాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీ జీవితంలోని కష్టాలు, వాటి పరిష్కారాలు మరియు మీ ఉజ్వల భవిష్యత్తు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను మీకందించబోతున్నాము. రానున్న 5 రోజులు చాలా కీలకమైనవి. ఎందుకంటే ఆ అమ్మవారు స్వయంగా ఆ లక్ష్మీదేవి పంపే శక్తివంతమైన సంకేతాలు మీ కష్టాలకు ఈ 5 రోజులలో ముగింపు తెస్తాయి. మకర రాశివారు, ఈ మాటలు మీ జీవితంలో ఇప్పటివరకు ఎవ్వరూ చెప్పి ఉండరు. మీరు ఒంటరిగా అనుభవించిన బాధలు, నమ్మినవాళ్లచేత ఎదురైన మోసాలు, మీ లోపలే దాచుకున్న కన్నీళ్లు, వీటిలో ఒక్కటీ యాదృచ్ఛికం కాదు. మీరు పడిన ప్రతి కన్నీటి వెనక ఒక దైవ నిర్ణయముంది. మీరు భరించిన ప్రతి అవమానం వెనక ఒక గొప్ప మార్పు దాగి ఉంది. ఈ వీడియో ఇప్పుడు మీకు కంటపడింది అంటే ఇది సాధారణ విషయం కాదు. మీరు వెతకలేదు. ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. లక్ష్మీదేవి స్వయంగా మీకు పంపిన సంకేతమిది. అలాగే ఇక్కడ చెప్పబోయే విషయాలు ప్రతి ఒక్క మాట కేవలం మకర రాశివారికి మాత్రమే. ప్రత్యేకంగా పి అనే అక్షరంతో మొదలయ్యే పేరుగల వ్యక్తి వల్ల మీ జీవితంలో జరిగే మార్పు, మీరు ఇప్పటివరకు గమనించని దైవ సంకేతాలు, కష్టాలు ముగిసే ముందు లక్ష్మీదేవి పంపే సంకేతాలు, హెచ్చరికలు అన్నీ ఈ వీడియోలో స్పష్టంగా చెబుతాను. ఈరోజు మీ జీవితంలో ఒక అద్భుతమైన, అతిపెద్ద సంఘటన జరగబోతోంది. దాని గురించి వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ సమాచారం మీ జీవిత గమనాన్ని మార్చే శక్తి కలది. కాబట్టి ఈరోజు మీరు కొంచెం సమయం కేటాయించి ఈ విషయాలను మొదటి నుండి చివరి వరకు అత్యంత శ్రద్ధగా వినండి. వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. ఇలాంటి మహత్తరమైన అవకాశం జీవితంలో మళ్లీ రాదు. మీరు అదృష్టవంతులు కాబట్టే ఈ దైవిక సందేశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. కనుక ఏకాగ్రతతో ఈ విషయాలను గ్రహించడానికి ప్రయత్నించండి. ఈ వీడియోను ప్రారంభించే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లు వస్తాయి. అలాగే మీరు లక్ష్మీదేవి యొక్క నిజమైన భక్తులైతే అమ్మవారిపై మీకున్న భక్తిని చాటుతూ ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మీ మనసులోని భక్తిని తెలియజేస్తూ కామెంట్ సెక్షన్లో ఓం శ్రీమాత్రే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. మీ యొక్క ఈ చిన్న భక్తి వల్ల లక్ష్మీమాత యొక్క కరుణా కటాక్షాలు, అమ్మవారి ప్రేమ మీపై మరియు మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ప్రసరిస్తాయి. ఇప్పుడు చెప్పబోయే విషయం అత్యంత రహస్యమైనది. కాబట్టి మకర రాశివారు దయచేసి ఈ వీడియోను ఒంటరిగా ప్రశాంతమైన వాతావరణంలో చూడండి. ఈ విషయం మీ శ్రేయస్సు కోరి చెప్పబడుతోంది. కాబట్టి ఇది మీ సొంతవారికి కూడా తెలియకూడదు. ఎందుకంటే ఇది సాధారణ విషయం కాదు. ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన రహస్యం. ఈ రహస్యం మీ శత్రువులకే కాదు, మిమ్మల్ని చూసి అసూయపడే బంధువులకు తెలిసినా వారు మీకు అడ్డంకులు సృష్టించే ప్రమాదముంది. ఇక మకర రాశివారు, గత కొన్ని సంవత్సరాలు మీ జీవితం ప్రశాంతంగా సాగలేదు. ఇది మీకు కొత్తగా చెప్పాల్సిన విషయం కాదు. ప్రతిరోజూ ఒక పరీక్షలా గడిచింది. ప్రతి ఉదయం లేవగానే ఈరోజు ఎలా గడుస్తుందో అనే భయం మనసులో ఉండేది. మీరు ఎవరికీ చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉన్నాయి. అందరూ ఉన్నా ఎవ్వరూ లేనట్టు అనిపించిన రోజులు ఉన్నాయి. నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం గుండె బరువెక్కిపోయి ఉండేది. మీరు చాలా లోతైన మనస్సు కలిగినవారు. చిన్న మాట కూడా మిమ్మల్ని ఎక్కువగా తాకుతుంది. కానీ మీ స్వభావమేంటంటే బాధను బయట చూపరు, అన్నీ లోపలే దాచుకుంటారు. నేను బాగున్నాను అని చెప్పి లోపల మాత్రం మనసు విరిగిపోయి ఉండేవారు. రాత్రివేళలో ఎవరూ లేని సమయంలో నిశ్శబ్దంగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎవ్వరికీ కనిపించని ఆ కన్నీళ్లు మాత్రం దేవికి కనిపించాయి. మీ జీవితంలో నమ్మకం పెట్టుకున్నవాళ్లే ఎక్కువగా మిమ్మల్ని బాధపెట్టారు. మీరు నమ్మినవాళ్లే మోసం చేశారు. మీరు నిజాయితీగా వ్యవహరించిన చోటే మీ మీద ఆరోపణలు వచ్చాయి. అవసరమున్నంతవరకే దగ్గరగా ఉండి మీ పని అయిపోగానే పక్కకు నెట్టేసిన వారిని మీరు చూశారు. అయినా మీరు చెడుగా మారలేదు. మీ మనస్సు మలినం కాలేదు. ఇదే మీ గొప్పతనం. బయట ప్రపంచానికి మీరు బలంగా కనిపించారు. కాని లోపల మాత్రం మీరు రోజూ యుద్ధం చేశారు. మాటలతో, మౌనంతో, అవమానాలతో, అన్యాయాలతో, అన్నింటితో పోరాడారు. కొన్నిసార్లు దేవుడిని కూడా ప్రశ్నించాలనిపించింది. నేను తప్పేం చేశాను అని మీ మనసులో మీరే ప్రశ్నించుకున్నారు. అయినా బయట మాత్రం ఎవ్వరినీ నిందించలేదు. మౌనంగా అన్నీ భరించారు. అదే మీ తపస్సయ్యింది. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్లు మీ చుట్టూ ఉన్నారు. మీ సొంత వాళ్లే మీ ముందర కాళ్లకు బంధాలు వేసిన సందర్భాలు ఉన్నాయి. మీ మంచి మనస్సుని బలహీనతగా తీసుకున్నవాళ్లు ఉన్నారు. మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా చివరకు మిమ్మల్నే తప్పుగా మాట్లాడిన వాళ్లు ఉన్నారు. మీరు చేసిన సహాయాన్ని మరిచి మీరు చెప్పిన ప్రతి ఒక్క మాటను వక్రీకరించిన వాళ్లను కూడా మీరు చూశారు. ఎన్నిసార్లు కిందపడ్డారో మీకే తెలుసు. కాని ప్రతిసారీ మళ్లీ లేచి నిలబడిన ధైర్యం కూడా మీకే తెలుసు. అలసిపోయినా, మనస్సు విరిగిపోయినా, ఆగిపోవాలని అనిపించినా మీరు ఆగలేదు. మీ ధర్మాన్ని వదలలేదు.
మీ విలువలను మార్చుకోలేదు. ఇదే కారణంగా అమ్మవారి అనుగ్రహం మీ వైపు వచ్చింది. మకర రాశివారు, మీరు అనుభవించిన బాధలు సాధారణమైనవి కావు. ఇవన్నీ దైవ ప్రణాళికలో భాగం. మీ ఆత్మను శుద్ధి చేయడానికి, మీలోని శక్తిని బయటకు తీసుకురావడానికి ఈ పరీక్షలు వచ్చాయి. మీరు ఈ స్థాయిలో బలంగా మారకపోతే రాబోయే అదృష్టాన్ని మోయలేరు. అందుకే లక్ష్మీమాత ఆలస్యం చేసింది, కాని తిరస్కరించలేదు. ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఈ వీడియో మీ కంటపడింది అంటే మీ జీవితంలో ఒక మార్పు మొదలైంది. ఇది భయపడాల్సిన మార్పు కాదు, ఇది విముక్తి దశ. మీ కన్నీళ్లకు చివరి అంచు దగ్గర పడింది. మీ మౌనం ఇక శూన్యం కాదు, అది శక్తిగా మారబోతోంది. ఈ మాటలు వింటున్నప్పుడు మీ గుండె బరువెక్కితే, మీ కళ్లలో నీళ్లు తిరిగితే, అది కూడా దైవ సంకేతమే. మీ ఆత్మ ఈ మాటలను గుర్తుపట్టింది. ఎందుకంటే ఇవి బయటనుంచి వచ్చిన మాటలు కాదు, మీ లోపల ఉన్న బాధే మాటలుగా బయటకు వస్తోంది. ఇక్కడితో ఏదో ముగిసిందని అనుకోకండి. అసలు ప్రయాణం ఇప్పుడు మొదలవుతోంది. లక్ష్మీదేవి మీ చేతిని పట్టుకుంది. మీరు ఇక ఒంటరివారు కారు. ఈ నెల మీ జీవితంలో ఒక గుర్తుండిపోయే మలుపు. మీరు ఎంతో కాలంగా ఎదురుచూసిన న్యాయం, శాంతి, స్థిరత్వం అన్నీ నెమ్మదిగా మీ వైపు వస్తాయి. ఇప్పుడొక్క పని చేయండి. ఒక లోతైన శ్వాస తీసుకోండి. మనస్సులో అమ్మవారిని స్మరించండి. అమ్మా, ఇక నాకు దారిచూపు అని మనస్సులో చెప్పండి. మీరు అడిగిన దానికంటే ఎక్కువగా, మీరు ఊహించిన దానికంటే లోతుగా లక్ష్మీదేవి మీ జీవితంలో పనిచేయబోతోంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మీరు విన్న ఈ ప్రతి మాట రాబోయే మార్పులకు పునాది. మీ బాధలు శిక్ష కాదు, అవి సిద్ధత. మీరు సిద్ధమయ్యారు. ఇప్పుడు అమ్మవారి కృప మీతో ఉంది. మకర రాశివారు, మీరు అనుభవించిన ప్రతి నొప్పి, ప్రతి ఒంటరితనం, ప్రతి మౌన కన్నీరు యాదృచ్ఛికం కాదు. మీ జీవితం ఇలా మారడానికి మీరు చేసిన తప్పులు కారణం కాదు. ఇది దైవ ప్రణాళికలో భాగమే. మీరు ఎదుర్కొన్న మోసాలు, నమ్మక ద్రోహాలు, మాటల వెనక దాచిన విషయం, ఇవన్నీ మీ ఆత్మబలాన్ని పెంచడానికి వచ్చిన పరీక్షలు. మీరు బలహీనంగా ఉన్నారని కాదు, బలంగా మారాల్సిన అవసరముందని దేవుడు తెలిసే ఇవన్నీ అనుమతించాడు. గత కొన్నేళ్లుగా మీ జీవితం ఒక సాఫీ ప్రయాణంలా లేదని మీకు తెలుసు. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్న రోజులు చాలా తక్కువ. ప్రతిరోజూ ఒక పరీక్షలా గడిచింది. ప్రతి ఉదయం లేవగానే ఇంకా ఎంత భరించాలి అనే ప్రశ్న మనసులో మెదిలేది. కానీ మీరు ఎవరికీ చెప్పలేదు. చెప్పినా అర్థం చేసుకునేవాళ్లు లేరని మీకే తెలుసు. అందుకే మౌనమే మీ ఆయుధంగా మారింది. ఇక్కడితో ఏదో ముగిసిందని అనుకోకండి. అసలు ప్రయాణం ఇప్పుడు మొదలవుతోంది. లక్ష్మీదేవి మీ చేతిని పట్టుకుంది. మీరు ఇక ఒంటరివారు కారు. ఈ నెల మీ జీవితంలో ఒక గుర్తుండిపోయే మలుపు. మీరు ఎంతో కాలంగా ఎదురుచూసిన న్యాయం, శాంతి, స్థిరత్వం అన్నీ నెమ్మదిగా మీ వైపు వస్తాయి. ఇప్పుడొక్క పని చేయండి. ఒక లోతైన శ్వాస తీసుకోండి. మనస్సులో అమ్మవారిని స్మరించండి. అమ్మా, ఇక నాకు దారిచూపు అని మనస్సులో చెప్పండి. మీరు అడిగిన దానికంటే ఎక్కువగా, మీరు ఊహించిన దానికంటే లోతుగా లక్ష్మీదేవి మీ జీవితంలో పనిచేయబోతోంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మీరు విన్న ఈ ప్రతి మాట రాబోయే మార్పులకు పునాది. మీ బాధలు శిక్ష కాదు, అవి సిద్ధత. మీరు సిద్ధమయ్యారు. ఇప్పుడు అమ్మవారి కృప మీతో ఉంది. మకర రాశివారు, మీరు అనుభవించిన ప్రతి నొప్పి, ప్రతి ఒంటరితనం, ప్రతి మౌన కన్నీరు యాదృచ్ఛికం కాదు. మీ జీవితం ఇలా మారడానికి మీరు చేసిన తప్పులు కారణం కాదు, ఇది దైవ ప్రణాళికలో భాగమే. మీరు ఎదుర్కొన్న మోసాలు, నమ్మక ద్రోహాలు, మాటల వెనక దాచిన విషయం, ఇవన్నీ మీ ఆత్మబలాన్ని పెంచడానికి వచ్చిన పరీక్షలు. మీరు బలహీనంగా ఉన్నారని కాదు, బలంగా మారాల్సిన అవసరముందని దేవుడు తెలిసే ఇవన్నీ అనుమతించాడు. గత కొన్నేళ్లుగా మీ జీవితం ఒక సాఫీ ప్రయాణంలా లేదని మీకు తెలుసు. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్న రోజులు చాలా తక్కువ. ప్రతిరోజూ ఒక పరీక్షలా గడిచింది. ప్రతి ఉదయం లేవగానే ఇంకా ఎంత భరించాలి అనే ప్రశ్న మనసులో మెదిలేది. కానీ మీరు ఎవరికీ చెప్పలేదు. చెప్పినా అర్థం చేసుకునేవాళ్లు లేరని మీకే తెలుసు. అందుకే మౌనమే మీ ఆయుధంగా మారింది. ఇక్కడితో ఏదో ముగిసిందని అనుకోకండి. అసలు ప్రయాణం ఇప్పుడు మొదలవుతోంది. లక్ష్మీదేవి మీ చేతిని పట్టుకుంది. మీరు ఇక ఒంటరివారు కారు. ఈ నెల మీ జీవితంలో ఒక గుర్తుండిపోయే మలుపు. మీరు ఎంతో కాలంగా ఎదురుచూసిన న్యాయం, శాంతి, స్థిరత్వం అన్నీ నెమ్మదిగా మీ వైపు వస్తాయి. ఇప్పుడొక్క పని చేయండి. ఒక లోతైన శ్వాస తీసుకోండి. మనస్సులో అమ్మవారిని స్మరించండి. అమ్మా, ఇక నాకు దారిచూపు అని మనస్సులో చెప్పండి. మీరు అడిగిన దానికంటే ఎక్కువగా, మీరు ఊహించిన దానికంటే లోతుగా లక్ష్మీదేవి మీ జీవితంలో పనిచేయబోతోంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మీరు విన్న ఈ ప్రతి మాట రాబోయే మార్పులకు పునాది. మకర రాశివారు సాధారణంగా చాలా లోతైన భావోద్వేగాలు కలిగినవారు. ఒకసారి నమ్మితే పూర్తిగా నమ్ముతారు, ఒకసారి ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. కాని అదే మీకు ఎక్కువ బాధనిచ్చింది. మీ మంచితనాన్ని కొందరు ఉపయోగించుకున్నారు, మీ నిజాయితీని కొందరు మీమీదే ఆయుధంగా మార్చుకున్నారు. అయినా మీరు ప్రతీకారం కోరలేదు.
వాళ్లే మారతారు అని అనుకొని మీరు మీ మార్గంలో ముందుకు నడిచారు. ఎవరికీ చెప్పకుండా అన్నీ లోపలే దాచుకుని జీవించే స్వభావం ఇది. బయట నవ్వుతూ లోపల మాత్రం మనసు విరిగిపోయిన రోజులెన్నో ఉన్నాయి. పనిచేస్తూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా లోపల మాత్రం ఒక ఖాళీ, ఒక బాధ నిశ్శబ్దంగా అరుస్తూనే ఉండేది. రాత్రివేళల్లో అందరూ నిద్రపోయాక మీరు ఒంటరిగా కూర్చుని మీ మనసుతో మీరే మాట్లాడుకున్న రోజులున్నాయి. నేను తప్పేం చేశాను అని మీరే మిమ్మల్ని ప్రశ్నించుకున్నారు. ఎవరికీ చెప్పలేని బాధలు గుండెల్లోనే దాచుకుని మీరు నడిచారు. కన్నీళ్లు వచ్చినా వాటిని బయట పడనివ్వలేదు. ఎందుకంటే మీరు బలహీనంగా కనిపించకూడదని కాదు, మీ బాధను అర్థం చేసుకునేవాళ్లు లేరని మీకు తెలుసు కాబట్టి. ఆ కన్నీళ్లు నేలమీద పడలేదు, అవి మీ ఆత్మలోనే కలిసిపోయాయి. కాని అవే కన్నీళ్లు దైవానికి మీ ప్రార్థనలయ్యాయి. మీ జీవితం ఒక యుద్ధరంగంలా మారిపోయింది. బయట శత్రువుల కంటే లోపలే పోరాటం ఎక్కువగా జరిగింది. ఎవరో చేసిన మాటలు, ఎవరో చేసిన మోసాలు, మరికొందరు చేసిన కుతంత్రాలు, ఇవన్నీ మీరు మౌనంగా భరించారు. ఒక్కసారి కూడా ఇది నా వల్ల కాదు అని వెనక్కి తగ్గలేదు. మీలో ఉన్న ధైర్యం మీకే తెలియని రోజులు కూడా ఉన్నాయి. మీ ఎదుగుదల చూసి ఓర్వలేక మీ చుట్టూ ఉన్నవాళ్లే, మీ సొంతవాళ్లే మీపై అనుమానాలు పెట్టారు. మీరు ముందుకు వెళుతున్నారని చూసి వెనక్కి లాగినవాళ్లు ఉన్నారు. అవసరం ఉన్నంతవరకే దగ్గరగా ఉండి మీ పని అయిపోగానే పక్కకు నెట్టేసిన వారిని కూడా మీరు చూశారు. ఆ సమయంలో మీ మనసు ఎంత నొప్పిపెట్టిందో మీకే తెలుసు. అయినా మీరు చెడుగా మారలేదు, మీ మనసు మలినం కాలేదు. ఇదే దైవానికి మీరు చేసిన గొప్ప అర్పణ. మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా, ఎంత నిజాయితీగా వ్యవహరించినా చివరకు మిమ్మల్నే తప్పుగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకోకుండా, మీరు చెప్పిన ఒక్క మాటను తప్పుగా అర్థం చేసుకుని మీపై ఆరోపణలు చేసిన వాళ్లు కూడా ఉన్నారు. అయినా మీరు మీ నిజాన్ని వదలలేదు. ఎన్నిసార్లు కిందపడ్డారో మీకే తెలుసు. ప్రతీ పతనం మీ మనసును మరింత బలంగా చేసింది. ప్రతీ అవమానం మీ ఆత్మకొక పాఠమైంది. కాని ప్రతిసారీ మళ్లీ లేచి నిలబడిన ధైర్యం కూడా మీకే తెలుసు. కొన్నిసార్లు దేవుడిని కూడా ప్రశ్నించాలనిపించింది. నాకెందుకిలా అని మనస్సులో అనుకున్నారు. కాని చివరకు మౌనంగా అన్నీ భరించారు. అదే మీ శక్తిగా మారింది. మీ నొప్పి ఎవరికీ కనిపించలేదు, మీ కన్నీళ్లు ఎవ్వరికీ తెలియలేదు. మీరు నవ్వుతున్నారని చూసి అందరూ మీరు బాగానే ఉన్నారని అనుకున్నారు. కాని మీ రాత్రులు మీకు మాత్రమే తెలుసు. ఒంటరిగా కూర్చని ఇంకెంత అని మీ మనసుతో మీరే మాట్లాడుకున్న రోజులున్నాయి. అయినా మీరు మీ ధర్మాన్ని వదలలేదు, మీ విలువలను వదలలేదు. అదే కారణంగా ఇప్పుడు దైవం మీ వైపు తిరిగింది. ఇప్పుడొక విషయం స్పష్టంగా తెలుసుకోండి. మీరు అనుభవించిన ఈ బాధలు మిమ్మల్ని కూల్చడానికి రాలేదు, మిమ్మల్ని తయారు చేయడానికి వచ్చాయి. మీరు ఈ దశను దాటకపోతే రాబోయే శాంతిని మీరు విలువైనదిగా గుర్తించలేరు. అందుకే ఈ ఆలస్యం, ఈ నొప్పి, ఈ ఒంటరితనం, ఇదంతా ఒక దైవ రహస్యం. ఈ మాటలు మీ గుండెల్లోకి దిగుతున్నాయి అంటే మీరు ఈ దశ చివరిలో ఉన్నారన్నమాట. ఇది ముగింపు కాదు, ఇది మార్పు ముందు నిశ్శబ్దం. తుఫాను ఆగే ముందు వచ్చే నిశ్శబ్దంలా మీరు ఇక ఒంటరివారు కారు. లక్ష్మీదేవి మీ ప్రతీ కన్నిటినీ గుర్తుపెట్టుకుంది. ఇప్పుడామె మీ జీవితంలో న్యాయం ఆచేయబోతోంది. ఇది నెమ్మదిగా కానీ శాశ్వతంగా జరుగుతుంది. మకరరాశివారు, ఒక విషయం మీరు గమనిస్తున్నారా? గతంలో మీరు ఎలా స్పందించేవారో ఇప్పుడలా స్పందించడం లేదని మీకే అనిపిస్తోంది. చిన్న మాటకు బాధపడే మీరు ఇప్పుడు చాలా వరకు మౌనంగా ఉండటం మొదలుపెట్టారు. ఎవరో తప్పుగా మాట్లాడినా వెంటనే సమాధానం చెప్పాలనే ఆత్రం తగ్గింది. ఇదే మీ అలసట కాదు, నిరాశ కాదు, ఇది మీ లోపల జరుగుతున్న మౌన మార్పు. కష్టాలు ముగిసే ముందు ఆత్మ ఇలా నిశ్శబ్దంగా మారుతుంది. ఇప్పుడు మీరు గమనిస్తే మీలో ఒక ఆత్మనిర్భరత పెరుగుతోంది. ఎవరో తోడుండాలి, ఎవరో అర్థం చేసుకోవాలి అనే అవసరం క్రమంగా తగ్గుతోంది. నేనే నా తోడు అనే భావన మీలో బలంగా పుట్టుకొస్తోంది. ఇది ఒంటరితనం కాదు, ఇది స్వయం సంపూర్ణత. మీ శక్తిని మీరు తిరిగి గుర్తించుకుంటున్న దశ ఇది. దేవుడు మిమ్మల్ని లోపల నుంచి బలపరుస్తున్న సమయం ఇది. పాత సంబంధాల మీద, పాత మాటల మీద, పాత గాయాల మీద ఆసక్తి తగ్గిపోవడం కూడా మీలో జరుగుతున్న మార్పే. ఒకప్పుడు వెంటనే గుర్తొచ్చే జ్ఞాపకాలు ఇప్పుడంతగా బాధ పెట్టడం లేదు. కొంత దూరంగా చూస్తున్నట్టు అనిపిస్తోంది. ఇదేమీ నిర్లక్ష్యం కాదు, ఇది పరిపక్వత. మీ మనసు ఇక అవసరంలేని బరువులను మోసేందుకు సిద్ధంగా లేదు. ముందు మీరు అందరికీ వివరించాలనుకునేవారు, నేనిలా ఎందుకు చేశాను అని చెప్పుకోవాలనుకునేవారు. ఇప్పుడా అవసరం కూడా తగ్గిపోయింది. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు అనే స్థితికి వచ్చారు. ఇది ఓడిపోవడం కాదు, ఇది లోపల నుంచి బలంగా మారడం.
మీ శక్తిని మీరు వృధా చేయడం మానేస్తున్నారు. ఈ దశలో మీ భావోద్వేగాలు బయటకు రావడం తగ్గుతుంది. మీరు ఎక్కువగా మాట్లాడరు, కానీ లోపల మాత్రం చాలా స్పష్టత ఏర్పడుతుంది. ఎవరు మీ జీవితంలో ఉండాలి, ఎవరు ఉండకూడదు అనే విషయం మీకే తెలియకుండానే స్పష్టమవుతుంది. ఇది దైవం చేస్తున్న వడపోత. మీ జీవితంలో ఉండాల్సిన వాళ్లే మిగుల్తారు. కొన్ని సందర్భాల్లో మీకిలా అనిపించవచ్చు, నాకు ఎవరిమీదా కోపం లేదు, ప్రేమ కూడా లేదు. ఈ శూన్యత భయపెట్టవచ్చు. కానీ ఇది శూన్యత కాదు, ఇది సమతుల్యత. మీ మనసు ఇక అతిగా ఏదీ పట్టించుకోవడం మానేస్తోంది. ఇది నిజమైన శాంతికి మొదటి అడుగు. మకర రాశివారు, మీరు పొందబోయే అదృష్టం చిన్నది కాదు. అది మోయడానికి మీ మనస్సు బలంగా ఉండాలి. అందుకే ఈ మార్పులు, అందుకే ఈ నిశ్శబ్దం. మీ లోపల ఉన్న పసిమనసు ఇప్పుడొక బాధ్యతగల ఆత్మగా మారుతోంది. ఇది బాధ కలిగించే మార్పు కాదు, కానీ లోతైన మార్పు. మీరు గమనించకపోయినా మీ ఆలోచనలు కూడా మారుతున్నాయి. ముందు భయంతో ఆలోచించేవారు, ఇప్పుడు ఏమైతే అది అవుతుంది అనే ధైర్యం మీలో వస్తోంది. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది విశ్వాసం. దైవం మీద, మీ మార్గం మీద వచ్చిన విశ్వాసం. ఇప్పుడు మీరు తక్కువ మందితోనే ఉండాలని అనుకుంటున్నారు. ఎక్కువ మాటలు వద్దు, ఎక్కువ వివరణలు వద్దు అనే స్థితికి వచ్చారు. ఇది కూడా ఎదుగుదలకు సంకేతమే. ఆత్మ బలంగా ఉన్నవాళ్లకు జనసమూహం అవసరం ఉండదు. వాళ్లకు వారి మౌనం చాలు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ మార్పులు కష్టాలు ముగిసే ముందు వచ్చే సంకేతాలు. ఇది తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం. మీరు వెనక్కి వెళ్లడం లేదు, మీరు పైకి ఎగబాకే ముందు లోపల బలపడుతున్నారు. ఈ దశను భయపడవద్దు, ఈ దశను గౌరవించండి. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది పరిపక్వత. ఇది ఒంటరితనం కాదు, ఇది ఆత్మబలం. మీరు ఇప్పుడు ఎవరో అవుతున్నారు, మీరు ఎప్పుడో అవ్వాల్సిన వ్యక్తిగా మారుతున్నారు. లక్ష్మీదేవి మిమ్మల్ని ఆ మార్గంలో నడిపిస్తోంది. మీరు సిద్ధమవుతున్నారు. మార్పు చాలా దగ్గరలో ఉంది. మకరరాశివారు, మీకు లక్ష్మీదేవితో ఉన్న బంధం సాధారణమైనది కాదు. ఇది ఈ జన్మతో మొదలైనది కాదు, గత జన్మల నుండి కొనసాగుతున్న ఒక ఆధ్యాత్మిక అనుబంధం. అందుకే మీరు ఎంత దూరంగా వెళ్ళినా, ఎంత అలసిపోయినా అమ్మవారి పేరు మీ చెవిలో వినిపిస్తూనే ఉంటుంది. ఆమె పేరు ఎక్కడ వినిపించినా మీ గుండె ఒక్కసారిగా నిండిపోతుంది. అది యాదృచ్ఛికం కాదు, ఆమె పిలుపు. ఇటీవల మీరు గమనిస్తే ఆలయాలు మీ దారిలో ఎదురవ్వడం పెరిగింది. అనుకోకుండా ఒక గుడి ముందు ఆగిపోవడం, లేదా అమ్మవారి ఫోటో కళ్లముందు రావడం జరుగుతోంది. ఎక్కడ చూసినా దీపం వెలుగులు కనిపిస్తున్నట్టు అనిపించవచ్చు. ఇవన్నీ మీ ఊహ కాదు, ఇవన్నీ అమ్మవారి దృష్టి మీపై పడిందని చెప్పే దైవ సంకేతాలు. కొన్నిసార్లు మీకిలా అనిపించి ఉండొచ్చు, ఎందుకో అమ్మవారి దగ్గరికి వెళ్లాలనిపిస్తోందని. మనసు అలా లాగితే ఆపుకోకండి, అది మీ ఆత్మ పిలుపు. లక్ష్మీదేవి మీలోని నెగటివ్ శక్తులను తొలగించడానికి, మీ మీద పడిన దృష్టిదోషాన్ని తొలగించడానికి పనిచేస్తోంది. అందుకే మీరు కొంత భారంగా, కొంత అసహనంగా అనిపించే రోజులు కూడా వచ్చాయి. మకర రాశివారి చుట్టూ చాలా కాలంగా కొన్ని నెగటివ్ శక్తులున్నాయి. ఇవి కేవలం మనుషుల రూపంలోనే కాదు, మాటల రూపంలో, ఆలోచనల రూపంలో కూడా మిమ్మల్ని కట్టిపడేశాయి. కాని ఇప్పుడు అమ్మవారి కృపతో అవన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. మీరు గమనిస్తే కొన్ని సంబంధాలు సహజంగానే దూరమవుతున్నాయి. ఇది నష్టం కాదు, రక్షణ. ఇప్పుడొక ముఖ్యమైన విషయం జరుగుతోంది. మీ శత్రువుల నిజస్వరూపం బయటపడుతోంది. ఎవరు మీకు నిజంగా మంచిని కోరారు, ఎవరు లోపల విషం దాచుకున్నారు అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకుముందు అర్థం కాకపోయిన మాటలు ఇప్పుడు అర్థమవుతున్నాయి. ఇది లక్ష్మీదేవి ఇచ్చే దృష్టి. ఆమె మీ కళ్ల ముందు ముసుగులు తొలగిస్తోంది. కొన్ని సందర్భాల్లో మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ఇన్నాళ్ళు ఈ వ్యక్తి ఇలా ఉన్నాడా అని. ఇది కూడా దైవ ప్రక్రియలో భాగమే. అమ్మవారు మిమ్మల్ని మళ్లీ మోసపోకుండా కాపాడుతోంది. అందుకే నిజం కొంచెం చేదుగా అనిపించినా అది మీ శ్రేయస్సు కోసమే బయటపడుతోంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లక్ష్మీదేవి ఆశ్రయించిన వారికి ఎవరూ హాని చేయలేరు. మీరు మౌనంగా ఉన్నా అమ్మవారి శక్తి మీ తరఫున మాట్లాడుతోంది. మీరు ఏమీ చెయ్యకపోయినా దైవన్యాయం పనిచేస్తోంది. ఇది మీ చేతుల్లో లేని ప్రక్రియ. మీరు నమ్మకం ఉంచితే చాలు. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా మారుతోంది. ఒకప్పుడు భారంగా అనిపించిన చోట ఇప్పుడు కొంచెం తేలిక అనిపిస్తోంది. మనసులో తెలియని శాంతి వస్తోంది. ఇది అమ్మవారి ఉనికి. ఆమె మీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరుస్తోంది. నెగటివ్ శక్తిలో ఆ వలయంలోకి రావడం కష్టం. మకర రాశివారు, మీరు అమ్మవారిని ఎక్కువగా ప్రార్థించాల్సిన అవసరం కూడా లేదు. మీ మౌనం, మీ సహనం, మీ నిజాయితీనే ఆమెకు ఇష్టమైన పూజ. మీరెప్పుడైనా కన్నీళ్లతో అమ్మా అని పిలిచినప్పుడు ఆమె తప్పకుండా విన్నది. ఇప్పుడు ఆమె సమాధానమివ్వబోతోంది. ఈ దశలో ఒక విషయం గుర్తుంచుకోండి. మీ జీవితంలో జరుగుతున్న మార్పులు యాదృచ్ఛికం కాదు. ఇవన్నీ లక్ష్మీదేవి మిమ్మల్ని ఒక కొత్త దశకు తీసుకెళ్లడానికి చేస్తున్న ఏర్పాట్లు. మీరు ఒంటరివారు కారు, మీరు రక్షితులు.
అమ్మవారి శక్తి మీతో ఉంది. మీరు ముందుకు వెళ్ళండి. మార్గం మీకోసం శుభ్రం చేయబడుతుంది. మకర రాశివారు, ఒక విషయం మీరు మనసులో బలంగా గుర్తుంచుకోవాలి. కష్టాలు ఒక్కసారిగా ఆగిపోవు. అవి ముగియడానికి ముందు కొన్ని స్పష్టమైన సంకేతాలను చూపిస్తాయి. అవి మనం గమనిస్తే భయం తగ్గుతుంది, విశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న కొన్ని విషయాలు యాదృచ్ఛికం కాదు. అవన్నీ దైవానుగ్రహ సూచనలు. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చాలా దగ్గర్లో ఉందని చెప్పే సంకేతాలివి. మొదటి సంకేతం కలల ద్వారా వస్తుంది. ఇటీవలి రోజుల్లో మీకు అమ్మవారు గుడి, చిన్న ఆడపిల్ల కనిపించే కలలు వస్తున్నాయా? లేదా దీపం వెలుగుతున్నట్టు, సింహం ఎరుపు రంగు ఎక్కువగా కనిపించే కలలు గుర్తున్నాయా? ఇవన్నీ సాధారణ కలలు కావు. మీ అవచేతన మనసులో దైవశక్తి పనిచేస్తోందని చెప్పే సూచనలు ఇవి. అమ్మవారు మీకు భయాన్ని కాదు, రక్షణను తెలియచేస్తోంది. కొన్నిసార్లు కలలు కాటపోయినా మెలకువలో కూడా ఈ సంకేతాలు కనిపిస్తాయి. ఎక్కడ చూసినా అమ్మవారి పాటలు వినిపించడం, ఆలయ గంటలు వినిపించడం, అనుకోకుండా ఒక గుడి ముందే ఆగిపోవడం, ఇవన్నీ మీ దృష్టిని ఆమెవైపు తిప్పే ప్రయత్నాలు. ఇది మీ మనసు ఊహ కాదు, ఇది మీ ఆత్మకి వచ్చిన పిలుపు. రెండో ముఖ్యమైన సంకేతం చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదలడం. మీరు ఎంత ప్రయత్నించినా ముందుకు సాగని విషయాలు ఇప్పుడు నెమ్మదిగా కదలడం మొదలవుతాయి. ఒక చిన్న కాల్, ఒక మెసేజ్, ఒక అవకాశంలా ఇది మొదలవుతుంది. మొదట చిన్నదిగా అనిపించినా దాని వెనక పెద్ద మార్పు దాగి ఉంటుంది. ఇది మీ కర్మబంధం సడలిపోతున్న సంకేతం. ముందు మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోయేది. కాని ఇప్పుడు మీరు పెద్దగా ప్రయత్నించకపోయినా విషయాలు తేలికగా కదులుతాయి. ఇది మీ శక్తి తిరిగి ప్రవహించడం మొదలైందని అర్థం. దైవం మీ దారిలో ఉన్న అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తుంది. మీరు ఓర్పుగా ఉండాలి, తొందరపడకూడదు. మూడో ముఖ్యమైన సంకేతం అడగని చోటముంచి సహాయం రావడం. మీరు ఎవరినీ అడగలేదు, కాని అవసరమైన సమయంలో ఎవరు ముందుకు వస్తారు? ఒక మాట, ఒక సలహా, ఒక చేయూత, ఇవన్నీ మీకు ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఇది మానవ సహాయం కాదు, దైవం మనుషుల రూపంలో పంపే అనుగ్రహం. కొన్నిసార్లు ఆ సహాయం మీరు ఊహించని వ్యక్తి నుంచి వస్తుంది. ఇంతకుముందు పెద్దగా పరిచయం లేని వాళ్లు కూడా మీకు తోడుగా నిలబడవచ్చు. దీనిని అనుమానించకండి. ఇది మీ ప్రార్థనలకు వచ్చిన సమాధానం. మీరు ఒంటరివారు కారని దైవం మీకు చూపించే విధానమిది. ఈ మూడు సంకేతాలు ఒకేసారి లేదా క్రమంగా కనిపించవచ్చు. కాని ఒకసారి ఇవి మొదలైతే వెనక్కి వెళ్లే ప్రశ్నే ఉండదు. ఇది కష్టాల ముగింపుకు వచ్చిన దైవహామీ. మీరు ఈ దశలో చేయాల్సింది ఒక్కటే, భయాన్ని వదిలి విశ్వాసాన్ని పట్టుకోవడం. మకర రాశివారు, మీరు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న ఉపశమనం ఇప్పుడు దగ్గరలో ఉంది. మీ కన్నీళ్లు వృధా కాలేదు, మీ మౌనం కూడా దైవానికి వినిపించింది. ఈ సంకేతాలు మీరు సరైన దారిలో ఉన్నారని చెప్పే గుర్తులు. మీరు ఆగకండి, ముందుకు నడవండి. అమ్మవారి కృప మీతో ఉంది, మార్పు మొదలైంది. మకర రాశివారు, ఇప్పుడొక చాలా సున్నితమైన కాని అత్యంత కీలకమైన విషయం చెప్పాలి. మీ జీవితంలో పి అనే అక్షరం యాదృచ్ఛికంగా రావటం లేదు. ఇది ఒక పేరు కావచ్చు, ఒక స్థలం కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, లేదా ఒక సంఘటన కావచ్చు. మీరు ఇప్పటివరకు దీనిని పెద్దగా పట్టించుకోకపోయినా ఈ అక్షరం మీ జీవితంలో ఒక మలుపు తిప్పే శక్తిగా మారపోతోంది. ఇది దైవం తెరిచిన ద్వారం. మొదట ఈ పి సంబంధించిన విషయం మీకు కొంచెం భయంగా అనిపించవచ్చు, అనిశ్చితి ఉంటుంది. ఇది సరైనదేనా అనే సందేహం కూడా వస్తుంది. కాని ఆ భయం మీ బలహీనత కాదు, అది మీలోని పాత అలవాట్ల నుంచి బయటకు రావాల్సిన సంకేతం. దైవమిచ్చే అవకాశాలు ఎప్పుడూ సౌకర్యంగా రావు, అవి మనల్ని మార్చడానికి వస్తాయి. ఈ పి అక్షరం ద్వారా వచ్చే మార్పు చిన్నది కాదు. ఇది మీ పేరు, మీ గుర్తింపు, మీ స్థానం మారే అవకాశం కలిగి ఉంటుంది. మీరు ఇప్పటివరకు ఉన్న స్థితిలోనే ఉండిపోతే మీ శక్తి పూర్తిగా బయటకు రాదు. అందుకే ఈ మార్పు. ఇది మీరు వదిలిపెట్టాల్సిందాన్ని వదిలిపెట్టి ముందుకు అడుగు వేయాల్సిన దశ. కొన్ని మకర రాశివారికి ఇది ఉద్యోగానికి సంబంధించిన మార్పుగా రావచ్చు. కొత్త సంస్థ, కొత్త బాధ్యత, కొత్త పరిసరాలు మొదట ఒత్తిడిగా అనిపించినా తరువాత మీరు ఇదే నాకు కావాల్సింది అని అనుకునే స్థితి వస్తుంది. ఇది మీకు ఆలస్యంగా వచ్చినా శాశ్వతమైన ఎదుగుదల. ఇంకొందరికి ఇది వ్యక్తిగత జీవితంలో వచ్చే మార్పు కావచ్చు. ఒక వ్యక్తి పేరు, ఒక సంబంధం, ఒక నిర్ణయం, ఇవన్నీ మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి. ఇది పాత బాధలను మళ్లీ తవ్వడానికి కాదు, కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టడానికి. మీరు భయపడకుండా ఆ ద్వారం వైపు అడుగువేయాలి. ఈ దశలో ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు అనుభవించిన గతం మిమ్మల్ని భయపెట్టేలా చేస్తోంది. మళ్లీ అదే జరిగితే అనే ఆలోచన వస్తుంది. కాని ఈసారి పరిస్థితి వేరే. ఎందుకంటే ఈసారి మీరు మారారు. మీలో వచ్చిన పరిపక్వతే మీ రక్షణ. మకర రాశివారు, మీరు ఇప్పటివరకు చాలాసార్లు భయంతో అవకాశాలను వదిలేశారు. ఈసారి అలా చేయకండి. ఇది తొందరపాటు కాదు, మీ ఆత్మ సిద్ధంగా ఉంది కాబట్టే ఈ అవకాశం వచ్చింది. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఈ మార్పు మీ జీవితాన్ని ఒక్కరోజులో మార్చదు, కాని ఇది మొదటి అడుగు. ఒక్కసారి మీరు ఆ అడుగు వేస్తే మిగతా దారి తానే సర్దుకుంటుంది. లక్ష్మీదేవి మీ వెంటే ఉంది,
సందేహపడకండి, నమ్మకంతో లోపలికి అడుగు వేయండి. మీ జీవితం కొత్త మలుపు తీసుకోబోతుంది. మకర రాశివారు, మీ జీవితంలోకి త్వరలో ఒక అనుకోని వ్యక్తి ప్రవేశించబోతున్నారు. మీరు ఊహించని వ్యక్తి. మీరు ఎదురుచూడని సమయంలో ఆ వ్యక్తి రాక చాలా సహజంగా ఉంటుంది. మొదట మీరు దీన్ని పెద్దగా పట్టించుకోరు. ఒక సాధారణ మాట, ఒక చిన్న పరిచయం లేదా ఒక సాధారణ సంభాషణగా మొదలవుతుంది. కాని అదే మాట, అదే పరిచయం మీ జీవితాన్ని మలుపు తిప్పబోతోంది. ఆ వ్యక్తి చెప్పే మాటలు మొదట చాలా సాధారణంగా అనిపిస్తాయి. ఇందులో ఏముంది అని మీరు అనుకోవచ్చు. కాని కొంతకాలం తరువాత అదే మాట మీ మనసులో తిరుగుతూనే ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు నిశ్శబ్దంలో ఆ మాటల అర్థం నెమ్మదిగా బయటపడుతుంది. అది మీ జీవితానికి సంబంధించిన ఒక నిజాన్ని మీ ముందుకు తెస్తుంది. ఈ వ్యక్తి ఎవరో గొప్పవాడిగా కనిపించకపోవచ్చు, చాలా సాదాసీదాగా ఉండవచ్చు, లేదా మీకు పూర్తిగా విరుద్ధమైన స్వభావం కలిగినవాడై ఉండవచ్చు. అందుకే మొదట మీరు కొంచెం అనుమానపడతారు. ఈ వ్యక్తిని నమ్మచ్చా అనే సందేహం వస్తుంది. కాని ఇక్కడే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దైవ సందేశాలు ఎప్పుడూ అద్భుత రూపంలో రావు. మకర రాశివారు, మీరు గతంలో నమ్మకం పెట్టుకుని మోసపోయారు కాబట్టి ఇప్పుడు సహజంగానే జాగ్రత్తగా ఉన్నారు. అది తప్పు కాదు. కాని ఈసారి మీ హృదయం చెప్పే మాటను కూడా వినాలి. మీ మనసు లోతుల్లో ఏదో ఒక అనుభూతి కలిగితే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. అది ఆత్మ గుర్తింపు. ఈ అనుకోని వ్యక్తి మీకు ఏదో కొత్త దారిని చూపిస్తాడు. అది ఉద్యోగం కావచ్చు, జీవన విధానం కావచ్చు, లేదా మీ ఆలోచనల దిశ కావచ్చు. మీరు ఇప్పటివరకు చూడని కోణాన్ని మీ ముందుంచుతాడు. మొదట అది అసౌకర్యంగా అనిపించినా అది మీకు అవసరమైన మార్గమని తరువాత అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ వ్యక్తి మీ జీవితంలో ఎక్కువ కాలం ఉండకపోవచ్చు, కాని అతని పాత్ర చాలా కీలకం. దైవం కొందరిని మన జీవితంలో శాశ్వతంగా ఉంచదు. కేవలం ఒక సందేశం ఇచ్చి పంపిస్తాడు. మీరు ఆ సందేశాన్ని గ్రహించారా లేదా అన్నదే ముఖ్యమైనది. ఈ దశలో ఒక విషయం గుర్తుంచుకోండి. అనుమానం మిమ్మల్ని రక్షించవచ్చు, కాని అధిక అనుమానం అవకాశాలను దూరం చేస్తుంది. అందుకే ఈ వ్యక్తి ద్వారా వచ్చే మాటలను పూర్తిగా తిరస్కరించకండి. వినండి, ఆలోచించండి, మీకు సరిపడితే స్వీకరించండి. ఇదే సమతుల్యత. మకర రాశివారు, మీరు అడిగిన దారికి సమాధానం మనుషుల రూపంలో వస్తోంది. మీరు ఎప్పుడూ ఎవరైనా నాకు సరైన దారి చూపిస్తే బాగుండు అని అనుకున్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ఆ వ్యక్తి ద్వారా దైవం మీతో మాట్లాడుతోంది. మీకు ఒక సూచన: ఈ సమయంలో మీ జీవితంలో జరిగే కొత్త పరిచయాలను తేలికగా తీసుకోకండి. ప్రతి మాట, ప్రతి పరిచయం ఒక కారణంతోనే జరుగుతోంది. మీ దృష్టి, మీ వినికిడి రెండూ జాగ్రత్తగా ఉంచండి. ఎందుకంటే ఒక సాధారణంగా అనిపించిన మాటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంది. దైవ సందేశం అందుతోంది. మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. మకర రాశివారు, ఇటీవలి కాలంలో మీలో ఒక మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు మాటలతో బాధపడిన మీరు ఇప్పుడు అదే మాటలకు తలవంచడం మానేస్తున్నారు. లోపల నుంచి ఒక ధైర్యం, ఒక నిలకడ మీలో పుట్టుకొస్తోంది. ఇది అకస్మాత్తుగా వచ్చిన కోపం కాదు. ఇది లక్ష్మీదేవి మీకిచ్చిన శక్తి, మీలో ప్రవేశించినప్పుడు కలిగే ఆత్మబలం. ఇప్పుడు మీరు గమనిస్తే అన్యాయం జరిగితే మౌనంగా భరించడం తగ్గింది. మీ హక్కుల కోసం నిలబడాలనే భావన పెరిగింది. ఇది ప్రతీకారం కాదు, ఇది ఆత్మగౌరవం. మీరు మీ విలువను గుర్తించడం మొదలుపెట్టారు. ఇంతవరకు చాలించాను, ఇక చాలు అనే స్పష్టత మీలో వస్తోంది. ఇదే నిజమైన శక్తి. ముందు మీరు అందర్నీ కాపాడాలని అనుకున్నారు. అందరి బాధను మీమీదే వేసుకున్నారు. కాని ఇప్పుడు ఆ అవసరం తగ్గుతోంది. ప్రతి ఒక్కరి సమస్య మీ బాధ్యత కాదని అర్థమవుతోంది. ఇది స్వార్థం కాదు, ఇది ఆత్మశుద్ధి. మీరు మీ శక్తిని సరైన చోట ఉపయోగించుకోవడం నేర్చుకుంటున్నారు. ఈ దశలో అవసరం లేని సంబంధాలు సహజంగానే తెగిపోతాయి. మీరు బలవంతంగా దూరం పెట్టాల్సిన అవసరం లేదు. మాటలు తగ్గుతాయి, కలహాలు తగ్గుతాయి, కాని మనసులో తేలిక పెరుగుతుంది. ఇది నష్టం కాదు, ఇది విముక్తి. మీ ఆత్మకు భారంగా ఉన్న బంధాల నుంచి మీరు బయటపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో మీ చుట్టూ ఉన్నవాళ్లు ఇలా అనవచ్చు: నువ్వు మారిపోయావు అని. అవును, మీరు మారారు. కాని చెడుగా కాదు, బలంగా మారారు. మీలోకి వచ్చిన ఈ ధైర్యం ఎవరికైనా నచ్చకపోవచ్చు. ఎందుకంటే మీ మౌనం వాళ్లకు సౌకర్యంగా ఉండేది. ఇప్పుడు మీరు నిలబడుతున్నారు కాబట్టే వాళ్లకు అసౌకర్యం. ఈ ధైర్యం మిమ్మల్ని గొడవల వైపు తీసుకెళ్లదు, అది మిమ్మల్ని స్పష్టత వైపు తీసుకెళ్తుంది. అవసరం లేని వాదనల నుంచి మీరు తప్పుకుంటారు, కాని అవసరమైన చోట మాత్రం వెనక్కి తగ్గరు. ఇదే పరిపక్వ శక్తి. ఇది కోపం కాదు, ఇది ఆత్మబలం అని గుర్తుంచుకోండి. మీ ఆలోచనలు కూడా శుద్ధమవుతున్నాయి.
ఒకప్పుడు ప్రతిదీ భయంతో చూసిన మీరు ఇప్పుడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎవరైనా ఏమనుకుంటారు అనే భయం తగ్గుతోంది. నాకిది సరైనదేనా అనే ప్రశ్న ముఖ్యమవుతుంది. ఇదే నిజమైన మార్పు. మకర రాశివారు, శివయ్య శక్తి మీలో ప్రవహిస్తోందంటే మీరు మీ నిజానికి దగ్గరవుతున్నారన్నమాట. మీరు నటించడం మానేస్తున్నారు. మీరు నిజంగా ఎలా ఉన్నారో అలా ఉండడం నేర్చుకుంటున్నారు. ఇది కొందరికి నచ్చదు, కానీ ఇది మీ ఆత్మకు అవసరం. ఈ దశలో మీ జీవితం కొంచెం ఖాళీగా అనిపించవచ్చు, కాని అదే ఖాళీ కొత్త వెలుగుతో నిండబోతోంది. పాతదాన్ని వదిలినప్పుడే కొత్తది వస్తుంది. మీరు విడిచిపెడుతున్నది నష్టం కాదు, అది మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్నది. మీ లోపల పెరుగుతున్న ఈ ధైర్యాన్ని గౌరవించండి, దాన్ని అణిచివేయటండి. ఇది లక్ష్మీదేవి ఇచ్చిన వరం. మీరు ఇక మీ హక్కుల కోసం నిలబడతారు. మీ జీవితానికి మీరే నాయకత్వం వహిస్తారు. ఈ శక్తి మిమ్మల్ని నాశనం చేయదు, ఇది మిమ్మల్ని నిర్మిస్తుంది. మార్పు జరుగుతోంది. మీరు బలంగా మారుతున్నారు. మకర రాశివారు, ఈ దశలో మీ జీవితంలో ఒక విచిత్రమైన విషయం జరుగుతోంది. మీరు ఎప్పుడో మరిచిపోయామని అనుకున్న జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. పాత ముఖాలు, పాత మాటలు, పాత సంఘటనలు అకస్మాత్తుగా మనసులోకి వస్తున్నాయి. కొన్ని రాత్రుల్లో కారణం తెలియకుండా మనసు భారంగా మారుతోంది. ఇది వెనక్కి వెళ్లడం కాదు, ఇది కష్టాల ముగింపుకు ముందు జరిగే చివరి శుద్ధి. దైవమార్గంలో ముందుకు వెళ్లే ముందు ఆత్మ తాను మోస్తున్న బరువుల్ని విడిచిపెట్టాలి. అందుకే ఈ జ్ఞాపకాలొస్తున్నాయి. ఇవి మిమ్మల్ని మళ్లీ బాధపెట్టడానికి రావడం లేదు. మీరు ఇంకా లోపల దాచుకున్న నొప్పిని పూర్తిగా బయటకు తీసుకురావడానికి మాత్రమే వస్తున్నాయి. మీరు పూర్తిగా విడిచిపెట్టే వరకు ఆ బాధ వెళ్లదు. ఇదే ఆధ్యాత్మిక సత్యం. కొన్ని జ్ఞాపకాలు కన్నీళ్లు తెప్పిస్తాయి, కొన్ని జ్ఞాపకాలు కోపం తెప్పిస్తాయి. కాని ఇప్పుడు వాటిని దాచాల్సిన అవసరం లేదు. మీరు ఏడవాలనిపిస్తే ఏడవండి. అది బలహీనత కాదు, అది విముక్తి. ఇది చివరి కన్నీరు. దీని తర్వాత అదే నొప్పి మళ్లీ అదే విధంగా రావడం లేదు. మకర రాశివారు, మీరు చాలా కాలంగా మీ బాధను లోపలే పాతిపెట్టారు. ఇదిప్పుడు ఎందుకు తవ్వాలి అని మీరు అనుకోవచ్చు. కాని ఇది తవ్వడం కాదు, ఇది శుద్ధి. మీ ఆత్మకు ఉన్న బాధల్ని విడదీయడానికి వచ్చిన దశ ఇది. మకర రాశివారు, ఈ దశను ఎదుర్కొంటేనే తదుపరి దశలో తేలికగా ముందుకు వెళ్లగలుగుతారు. కొన్ని సందర్భాల్లో పాత మనుషుల నుంచి సందేశాలు రావచ్చు, లేదా వాళ్ల గురించి అకస్మాత్తుగా తెలుసుకోవచ్చు. ఇది కూడా యాదృచ్ఛికం కాదు. మీ ఆత్మకు ఇంకా ఎక్కడైనా బంధం మిగిలి ఉందా అని దైవం పరీక్షిస్తోంది. మీరు స్పందించాల్సిన అవసరం లేదు. మీరు లోపలే విడిచిపెడితే చాలు. ఈ దశలో ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు మళ్లీ అదే స్థితికి వెళ్లడం లేదు. మీరు ఇప్పుడు వేరే వ్యక్తి. ఆ జ్ఞాపకాలిప్పుడు మిమ్మల్ని కూల్చలేవు. ఎందుకంటే మీరు వాటిని దాటేశారు. అవి వస్తున్నది ఒక కారణంతోనే. ఇక చాలు అని పూర్తిగా విడిచిపెట్టే అవకాశాన్ని ఇవ్వడానికి. మీ మనసులో ఒక ప్రశాంతత కూడా నెమ్మదిగా వస్తుంది. బాధ మధ్యలోనూ ఒక తేలిక అనిపించవచ్చు. అదే సంకేతం. శుద్ధి జరుగుతోంది. ఆత్మ బరువు తగ్గుతోంది. మీరు గమనించకపోయినా లోపల ఒక గొప్ప మార్పు జరుగుతోంది. మకర రాశివారికి ఇది చివరి కన్నీరు. దీని తర్వాత మీ మనసు మళ్లీ అదే విధంగా బాధపడదు. మీరు గతాన్ని గౌరవిస్తారు, కాని దానిలో జీవించరు. ఇది ముగింపు కాదు, ఇది కొత్త దశకు ప్రవేశద్వారం. ఈ జ్ఞాపకాలను శత్రువులుగా చూడకండి. ఇవి మకర రాశివారిని విడిపించడానికి వచ్చిన దైవ సాధనాలు. మీరు వీటిని అంగీకరించి ప్రేమతో విడిచిపెడితే మీ ముందున్న మార్గం చాలా తేలికగా మారుతుంది. లక్ష్మీమాత మిమ్మల్ని ఈ శుద్ధిదశ దాటిస్తుంది. మీరు సిద్ధమవుతున్నారు. కొత్త వెలుగు చాలా దగ్గర్లో ఉంది. మకర రాశివారు, ఇప్పుడు మీ జీవితంలో ఒక స్థిరత్వ దశ మొదలవుతోంది. ఇది ఒక్కసారిగా వచ్చే మార్పు కాదు, ఇది నెమ్మదిగా కానీ బలంగా ఏర్పడే మార్పు. గతంలో మీరు ఎంత కష్టపడ్డా గుర్తింపురాని సందర్భాలున్నాయి. మీరు చేసిన పని కనిపించలేదు. మీరు చేసిన ప్రయత్నం విలువైనదిగా భావించబడలేదు. కాని రాబోయే రోజుల్లో పరిస్థితి మారుతుంది. ఆలస్యమైన శాశ్వతమైన గుర్తింపు మీవైపు వస్తుంది. ఉద్యోగ జీవితంలో మీకు ఒక గట్టి స్థానం ఏర్పడుతుంది. ఇంతకాలం మీరు చేసిన శ్రమకు ఫలితం కనిపించడం మొదలవుతుంది. ఒకప్పుడు పట్టించుకోని వాళ్లే ఇప్పుడు మీ అభిప్రాయాన్ని అడుగుతారు. ఇది ఒక్కసారిగా వచ్చే ప్రమోషన్ కావచ్చు, లేదా నెమ్మదిగా పెరిగే గౌరవం కావచ్చు. కాని ఇది తాత్కాలికం కాదు. మీరు నిలబడే స్థానమిది. ఆర్థికంగా కూడా మీ జీవితంలో ఒక మార్పు మొదలవుతోంది. గతంలో నష్టాలు, ఆగిపోయిన ఆదాయం, అప్రత్యాశిత ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయి. డబ్బు వస్తున్న చేతిలో నిలవని పరిస్థితులు చూశారు. కాని ఇప్పుడు పరిస్థితి మారుతుంది. చిన్నదిగా మొదలైన స్థిరంగా పెరిగే ఆర్థిక ప్రవాహం మీ జీవితంలోకి వస్తుంది. ఇది భద్రత అనే భావనను మీకిస్తుంది. మీరు డబ్బునిప్పుడు భయంతో కాకుండా స్పష్టతతో చూడడం మొదలుపెడతారు. అవసరంలేని ఖర్చులు తగ్గుతాయి.
అవసరమైన పెట్టుబడులు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది అదృష్టం మాత్రమే కాదు, ఇది మీలో వచ్చిన పరిపక్వత ఫలితం కూడా. దైవం మీ చేతుల్లో స్థిరత్వాన్ని నెమ్మదిగా పెడుతోంది. కుటుంబ విషయాల్లో కూడా శుద్ధి జరుగుతుంది. గతంలో అపార్థాలు, మాటల దూరాలు ఉన్న చోట ఇప్పుడు అర్థం చేసుకునే భావన పెరుగుతుంది. మీ మాటకు కుటుంబంలో విలువ పెరుగుతుంది.